హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారో తెలుగు ఛానల్. నేను మీ చంద్ర. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, అసలు మీ పార్ట్నర్ అనేవాళ్ళు మీకోసం ఒక యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నారా లేదా అనేది ఈరోజు మన టాపిక్. మేబీ సమ్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల మీ ఇద్దరు దూరం అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ జాబ్ కోసం ఫార్ అవే ప్లేసెస్కి వెళ్ళొచ్చు బెటర్ ఫ్యూచర్ కోసం. కానీ ఇప్పుడు బాగా ఆలోచించుకొని మళ్ళీ మీతో ఉంటేనే తమకు బాగుంటుందని, తన హ్యాపీనెస్ అంతా మీ మీద ఆధారపడి ఉందని తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. కాబట్టి ఈ రోజు మీ దూరంగా ఉన్న మీ పార్ట్నర్ అనేవాళ్ళు మళ్ళీ తమ యొక్క ప్రయారిటీ, వాళ్ళ ఫ్యామిలీ, కెరియర్, ఫ్రెండ్స్ అందరికన్నా మీరే వాళ్ళకి ఇంపార్టెంట్ అని తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారా అనేది మనం చూద్దాం. అలాగే రావడంతో పాటు తమ యొక్క ప్రేమని, హ్యాపీనెస్ని, అలాగే మీకు ఏదైనా ఒక ప్రజెంటేషన్ కూడా తప్పకుండా తీసుకొని వస్తారు. మీకు కనుక నా రీడింగ్స్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా రీడింగ్స్ అనేవి షేర్ చేయండి. నెక్స్ట్ మీరు నాతో పర్సనల్ రీడింగ్ కనుక చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ అనేది కూడా చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చేస్తున్నారండి. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ మీ అందరూ కూడా ఒక లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని నా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ యొక్క పార్ట్నర్స్ కాస్త ఫార్ అవే ప్లేసెస్ ఉన్నారో, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వల్ల కనుక దూరమై ఉండొచ్చు, లేకపోతే కెరియర్, జాబ్, ఈవెన్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వల్ల కూడా వీళ్ళిద్దరి మధ్యన గ్యాప్ అనేది క్రియేట్ అయ్యి ఉండొచ్చు. ఎవరైతే ఆ రకంగా ఉన్నారో నా వ్యూయర్స్, వాళ్ళ యొక్క పార్ట్నర్ అసలు వాళ్ళ కోసం యూటర్న్ తీసుకొని ఎప్పుడు రాబోతున్నారు, నెక్స్ట్ అలాగే వీళ్ళ కోసం ఏమేమి తీసుకొస్తారు, ఏం సర్ప్రైజెస్ తీసుకొస్తారు అనేది కూడా మనం చూద్దాం. మీరు మీ పార్ట్నర్ యొక్క నేమ్ అనేది తలుచుకోండి, అప్పుడు ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. 6 of Wands, 2 of Swords, 10 of Wands, Ace of Swords, King of Pentacles, bottom of the deck, Strength card. మీ పార్ట్నర్ అనే వాళ్ళు తమ లైఫ్లోని, జీవితంలోని ఒక సక్సెస్ అనేదాన్ని అచీవ్ చేశారండి. తమ యొక్క సక్సెస్ని అనేదాన్ని ఏంటంటే మీతో సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఆలోచనలో కూడా వాళ్ళనే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా చాలా స్టేబుల్ అయ్యారండి. వాళ్ళకి కావాల్సిన మనీ అంతా కూడా ఎర్న్ అనేది కూడా చేసుకున్నారు. మేబీ సమ్ ఆఫ్ యువర్ పార్ట్నర్స్ అనే వాళ్ళు విదేశాల్లో ఉండడానికి కూడా అవకాశం అనేది ఉందండి. లేకపోతే దుబాయ్, మేబీ సింగపూర్, మలేషియా, కొంతమంది యుఎస్లో ఉండడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉన్నాయండి. అలాంటి పర్సన్స్ ఏంటంటే కెరియర్ కోసం వాళ్ళనే వాళ్ళు ఫార్ అవే ప్లేసెస్కు వెళ్ళారు. ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్గా బాగా వెల్ సెటిల్డ్ అయ్యాము, ఇక్కడ రిటర్న్ వస్తే మనకంటూ ఒక మంచి హౌస్ తీసుకోవచ్చు, అలాగే ఒక కార్, బంగ్లా ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అలాగే మీకు ఏమేమి కావాలనుకుంటారో మీ లైఫ్లో అవన్నీ కూడా మీకు తిరిగి ఇవ్వచ్చు. ఒక బ్యూటిఫుల్ అండ్ కంఫర్టబుల్ లైఫ్ని మీకు ఇవ్వచ్చు అనే ఆలోచనలోనే మీ పార్ట్నర్ అనేవాళ్ళు ఉన్నారండి. మీ పార్ట్నర్కి ప్రతిదీ మీతో సెలబ్రేట్ చేసుకోవడము, మీకు ఏమైనా ప్రజెంటేషన్స్ ఇవ్వడం అనేది కూడా వీళ్ళకి చాలా అనేది ఇష్టమండి. ఆఫ్టర్ చాలా స్ట్రగుల్ తర్వాత ఒక మంచి సక్సెస్ అనేది క్యారీ అనేది ఇప్పుడు చేస్తున్నారండి. ఆ యొక్క సక్సెస్ అనేది జీవితంలోనే ఇంకా బాగా ముందుకెళ్ళేసరికి కూడా వాళ్ళు ఇంకా సక్సెస్ అనేది మెయింటైన్ చేయగలుగుతారు. అలాగే వాళ్ళు దానికోసం ఎంతో హార్డ్ వర్క్ అనేది చేస్తారు. ఇన్ని రోజులు ఏంటంటే కొంచెం నేను చేసిన పనికి అనేది ఒక కంప్లీషన్ అనేది వచ్చింది అన్న ఫీలింగ్ అనేది ఈ రోజున వాళ్ళకి కలుగుతుందండి. కాస్త బర్డెన్గా కూడా ఫీల్ అయ్యేవారు. సంవాట్ కొన్ని విషయంలోనే మీరా, కెరియరా, ఫ్యామిలీ అన్న దీంట్లో కూడా కన్ఫ్యూజన్ మైండ్ స్టేట్లో అనేది వీళ్ళనే వారు ఉన్నారండి. ఇప్పుడు అలాంటి థాట్స్ అనేవి ఏమీ వాళ్ళకి లేవండి. ఇప్పుడు చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళ యొక్క విజన్ అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది కూడా ఉందండి. ఇక్కడ వీళ్ళు
మిక్స్డ్గా వచ్చాయి. మనకి ఫైర్ ఎనర్జీ వచ్చింది, ఎయిర్ ఎనర్జీ వచ్చింది, పెంటికల్ ఎనర్జీ వచ్చింది. అన్ని ఎనర్జీస్ కూడా ఇక్కడ ఎర్త్ ఎనర్జీ కూడా మనకు అనేది వచ్చిందండి. ఎక్కువగా వీళ్ళు ఛాన్సెస్ అయితే మనకి ఇక్కడ మనకి 12 ఎలిమెంట్స్ లో అయితే 9 ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్న దానికి ఇక్కడ కనిపిస్తుందండి. 9 రాశుల వాళ్ళు ఉండడానికి కర్కాటకం, వృశ్చికం, మీన రాశి వాళ్ళు తప్ప మిగతా 9 రాశి వాళ్ళు అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయండి. మిగతా వాళ్ళందరూ కూడా మీ పార్ట్నర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ మీది కర్కాటకం, వృశ్చికం, మీన రాశి అవడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. మీ పార్ట్నర్వి మిగతా 9 రాశుల్లోనే ఏదో ఒక రాశి అవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా అనేది ఉన్నదండి. మైండ్ లో ఎక్కడో వినాలి ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉన్నది, కానీ ఇప్పుడు అనేది చాలా కన్ఫ్యూజన్స్ అవన్నీ చైల్డిష్నెస్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. వీళ్ళు ఇప్పుడు చాలా క్లారిటీ ఆఫ్ విజన్ తో ఉన్నారండి. ఇక్కడ మనకు బాటమ్ ఆఫ్ ద డెక్ అనేది స్ట్రెంత్ కార్డ్ కూడా వచ్చింది. మీ పార్ట్నర్ అనేవాళ్ళు ముందు మీరు చూసిన వాళ్ళకన్నా అంటే ఇప్పుడు మీకు ఓన్లీ ఓవర్ ఫోన్ మాత్రమే మీ కమ్యూనికేషన్ అనేది ఉండొచ్చు. మీరు వాళ్ళతో పర్సనల్ గా కలిసి మాట్లాడాక కూడా వాళ్ళు అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అనేవి వచ్చాయి అనేది కూడా మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఏ విషయం ఎలా డీల్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీ పార్ట్నర్ అనే వాళ్ళు చాలా తెలివిగా ఇప్పుడు డీల్ చేయగలరండి. నెక్స్ట్ మనం మీ పార్ట్నర్ అసలు ఏం సర్ప్రైజెస్ మీకోసం తీసుకురాబోతున్నారు అనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్. ఎవరైతే నా వ్యూయర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్స్ అసలు వాళ్ళ కోసం ఏం సర్ప్రైజెస్ అనేవి తీసుకురాబోతున్నారు. మీరు మీ పార్ట్నర్ యొక్క నేమ్ మనసులో తలుచుకోండి. అప్పుడు ఇంకా కరెక్ట్గా మీ యొక్క ఎనర్జీ అనేది కనెక్ట్ అనేది అవడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్. 3 of Cups, స్ట్రెంత్ కార్డ్ 2 times వచ్చింది. King of Cups, Nine of Swords, 2 of Wands, bottom of the deck. Okay, Justice. మీ పార్ట్నర్ అనే వాళ్ళు మీకోసం అనేది ఒక గుడ్ న్యూస్ అనేది తప్పకుండా వాళ్ళు అనేది మోసుకొని వస్తున్నారండి. అలాగే ఇక్కడ 2 times స్ట్రెంత్ కార్డ్ అని వచ్చింది. నేను చెప్పాను కదా ఇందాక చెప్పినట్టే వాళ్ళు ఏంటంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా క్లారిటీ ఆఫ్ విజన్ అనేది వాళ్ళకి బాగా అనేది పెరిగిందండి. నెక్స్ట్ ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్ వచ్చింది. ఇక్కడ 3 of Cups కార్డ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మీరు వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకోవాలి, మీతో చాలా హ్యాపీ మూమెంట్స్ స్పెండ్ చేయాలి, ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలనేది వెయిట్ చేస్తున్నారు. అలాగని చెప్పేసి మీతో కొంచెం ఫార్ అవే ట్రిప్స్ కూడా ప్లాన్ అనేది చేస్తున్నారండి. కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా మీరు అనేవాళ్ళు రెడీగా ఉండండి. మీ పార్ట్నర్ అదే మీకు ఇచ్చే ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఉంటుందండి. ఇప్పటి వరకు మీరు అనేది చూడలేని ఒక అందమైన బ్యూటిఫుల్ ప్లేసెస్ అనేది మీకు అనేవాళ్ళు వీళ్ళు తీసుకెళ్తారు. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే మీ లైఫ్ లో ఏంటంటే ఎంగేజ్మెంట్ కానీ అవ్వడానికి కానీ మ్యారేజ్ కానీ సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళే వచ్చి మీ పేరెంట్స్ తో అనేది మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసుకొని లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అవడానికి కూడా ఇక్కడ ఛాన్సెస్ అనేది ఉన్నదండి. మేబీ వితిన్ 3 months అంటే వితిన్ 3 months లోని మీ మ్యారేజ్ అనేది గ్యారంటీగా సెటిల్ అనేది అవుతుందండి. మీరు మీ పార్ట్నర్ తోని చాలా చాలా హ్యాపీ లైఫ్ అనేది లీడ్ అనేది చేయబోతున్నారు. ఇప్పటి వరకు మీకోసం కొంచెం బాగా స్పెండ్ చేయలేదు అది ఇది అని చెప్తే కొంచెం మనసులో ఫియర్ లో కూడా ఉన్నారు. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళతో ప్రాపర్ గా మాట్లాడతారా లేదా, తను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా లేదా, ఏమైనా మిమ్మల్ని ఇన్ని రోజుల్లోనే హర్ట్ చేశానా అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజింగ్ గా కూడా ఉన్నారు. కానీ మీరు కోపం చూపిస్తే చూపించండి, కానీ ఫైనల్ గా ఏమైనా సరే ఓకే అనే చేయండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తారండి, కాకపోతే కొంచెం ఎక్స్ప్రెస్ చేయరు అంతే. అలాగే మిమ్మల్ని కూడా వాళ్ళనే వాళ్ళు ఇన్ని రోజులు కూడా చాలా అనేది మిస్ అయ్యారు. కాబట్టి మీరు మీ పార్ట్నర్ యొక్క సర్ప్రైజ్ ఏంటంటే ఎంగేజ్మెంట్, లేకపోతే డైరెక్ట్ గా మ్యారేజ్, అంతకన్నా ముందు ఏంటంటే మీరు ఫార్ అవే ప్లేసెస్కి వెళ్తారు. మేబీ మీ ప్రీ వెడ్డింగ్ కి ఎక్కడెక్కడ లొకేషన్ లో ఫోటోషూట్ తీసుకోవాలన్న దీనికోసం కూడా మీరు అనేవాళ్ళు ఒక మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళొచ్చండి. ఎక్కువగా ఏంటంటే సీ ఏరియా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. మేబీ వైజాగ్ లేకపోతే సీ అనేది ఎక్కడ ఉంటే వేరే ప్లేసెస్ లో ఉన్నవారు గోవా
ముంబై ఇలాంటి ప్లేసెస్ అన్ని కూడా మీరు ఎక్కువగా ప్రిఫర్ అనేది చేస్తారండి. అలాంటి మంచి ప్లేసెస్ కు వెళ్ళాలి అని చెప్పేసి, లేకపోతే ఏమైనా ఎక్కువ మోస్ట్ ప్రాబబల్లీ సి ఏరియాకి అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత అనేది ఏదైనా హిల్ స్టేషన్ కి అనేది కూడా ఎక్కువగా అనేది మీరు అనేవాళ్ళు ప్లాన్ అనేది చేసుకుంటారు. కొంచెం దూరం వెళ్ళాలనుకునే వాళ్ళు అంటే అటుపక్క ఉండే వాళ్ళు అయితే గోవా మోస్ట్లీ మంచిగా మీ ఫోటో షూట్ కూడా జరుగుతుంది. సూన్ మీ అందరూ కూడా మంచి ఒక బెల్స్ అనేవి రింగ్ అవుతాయి. మీ ఇళ్లలోనే చక్క మంచి సక్సెస్ కూడా బాగుంటుంది. మీ పార్ట్నర్ కి కెరియర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా బ్లాంక్లీ మీరు కెరియర్ కోసం ఫ్యూచర్ కోసం అసలు ఏం ఆలోచించాల్సిన అవసరం అనేదే లేదు. మీరు ఇంకా గో విత్ ఫ్లో అనమాట. మీరు ఇంకా ముందుకనేది మీరు కూడా రాకెట్ లాగా దూసుకొని వెళ్ళిపోవడమే. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా యొక్క రీడింగ్స్ అనేవి షేర్ చేయండి. పర్సనల్ రీడింగ్ కోసం 9966225212కి వాట్సాప్ చేయండి. బీ పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.